మాధురి గారు చేసిన పుట్టినరోజు మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పుట్టినరోజు అనుకుంటా. చాలా బాగా చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈర్ష్య అసూయల మధ్య జరిగే ఇన్నాళ్ల పుట్టినరోజుల వేడుకల కన్నా ఈరోజు జరుపుకున్నవి, ఈ మధ్య November 4th జరుపుకున్నవి సంతోషంగా అనిపించింది నాకు. అందుకని మీకు ఒక కష్టమైన ప్రశ్న అడిగిదాం అనుకుంటున్నాను. మాధురి గారి పుట్టినరోజు ఎప్పుడు, ఎంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు? December 12. ఓ, నేను ముందుగా ప్రిపేర్ చేశారా లేకపోతే గుర్తుపెట్టుకున్నారా? మీరే కదా ఇప్పుడు అడిగారు. అసలు క్వశ్చన్ అడుగుతారని కూడా మాకు తెలియదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఇప్పుడే నెక్స్ట్ మంత్. ఓకే, నాది November, తనది December. అంటే ఆ రోజున మేము ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసినవన్నీ చూసాం. చాలా గ్రాండ్ గిఫ్ట్ మీకు. అంటే ఆవిడ ఇచ్చిన బహుమతితో పాటు ఆ చుట్టూ అరేంజ్ చేయటం కావచ్చు, మిగతా వాళ్ళందరినీ పిలవడం కావచ్చు, మిమ్మల్ని వెల్కమ్ చెప్పడం కావచ్చు. మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను నా పేరు చెప్పి తనే అన్ని ప్రిపేర్ చేస్తాను సార్. నేను అలా నిల్చుంటాను. ఏదో సరదాగా ఎంటర్టైన్. చాలా కాలం అలా నిల్చునే తప్పు చేశారేమో. మీరే చెప్పాలి. అంటే మేబీ అయ్యుండొచ్చు, కానీ అతనికి సర్ప్రైజ్ చేస్తాను అలాంటివన్నీ అలవాట్లేదు ముందు నుంచి. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరదాగా ఉంటాం, చేసుకుందాం. మంచి జీవితం కదా, అనుకున్న జీవితం, కోరుకున్న జీవితం.